హైదరాబాద్ రామంతాపూర్లో విషాదం నెలకొంది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విగ్రహం ఊరేగింపు జరుపుతుంటే రథానికి కరెంటు తీగలు తగిలాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 5గురు నేలకు వాలిపోయారు. మరో 4గురి పరిస్థితి సీరియస్ గా ఉంది. వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. ఒకవైపు బోరున వర్షం, మరోవైపు ఈ ఘటన. క్షణాల్లో ఆనందం ఆవిరైపోయింది. అపస్మారక స్థితిలో పడిపోయిన వారికి సిపిఆర్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే వాళ్ళు చనిపోయారు. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిలు అని పోలీసులు తెలిపారు. గోఖలేనగర్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం బాగా పొద్దుపోయాక ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం ఆగిపోవడంతో దాన్ని పక్కన పడేసి రథాన్ని చేతులతో తోసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. 9 మంది నేల మీద పడిపోయి గిలగిలా తన్నుకున్నారు. అందరూ ఒక్కసారిగా విసిరేసినట్లు చెల్లాచెదురుగా పడిపోయారు. ఎంత సిపిఆర్ చేసినా లాభం లేకపోయింది. అప్పటికే 5గురు చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ రామంతాపూర్లో విషాదం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రావణి, నిన్న ఎక్కడైతే అపశృతి చోటు చేసుకుందో అదే కాలనీలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కృష్ణుడి విగ్రహాన్ని రథంలో ఉంచి దాన్ని ఊరేగింపు నిర్వహించాలనుకున్నారు. గోఖలే నగర్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా తిప్పారు. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయినటువంటి శోభాయాత్ర అర్ధరాత్రి 1 o'clock వరకు కొనసాగింది. వర్షం కురుస్తూ ఉండడంతో కాస్త ఆలస్యంగా కొనసాగిందని చెప్తున్నారు. ప్రతి ఇయర్ అయితే 10 o'clock వరకే పూర్తయ్యేదని చెప్తున్నారు. కానీ నిన్న కురిసినటువంటి వర్షానికి ప్రారంభం అవడమే కాస్త ఆలస్యంగా ఉండడంతో శోభాయాత్ర కూడా చాలా ఆలస్యంగా కొనసాగింది. సో ఈ రథయాత్ర అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలన్నింటినీ కూడా తిప్పారు. ఇక్కడ నుంచి కేవలం మరొక 300 నుంచి 400 అడుగుల దూరంలో ఉన్నటువంటి యాదవ్ సంఘం దాకా తీసుకొని వెళ్ళాలి. అప్పటి వరకు ముందు ఒక జీప్ నుంచి ఆ జీప్ ద్వారా ఈ రథాన్ని లాగుతూ తీసుకొని వచ్చారు. కానీ ఆ జీపు మొరాయించడంతో ఒక్కసారిగా రథం ఆగిపోయింది. దీంతో భక్తులంతా కూడా దీని చుట్టూ ఎవరైతే శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారో చేతులతో తోసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. అలా కాస్త కొద్ది దూరం రాగానే ఈ పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు, మనం ఈ శ్రీకృష్ణుడి విగ్రహం పైన ఏదైతే ఉందో దానిపైన ఉన్నటువంటి ఆ వైర్లు ఈ విగ్రహానికి తాకాయని చెప్తున్నారు. అప్పటి వరకు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడైతే చేతులతో తోస్తూ ఉన్నారో ఈ రథాన్ని మనం ఎగ్జాక్ట్గా చూస్తే ఇక్కడ మనం ఏదైతే స్పాట్ చూస్తున్నామో ఇలా పట్టుకొని తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏవైతే ఇనుప భాగం ఉందో వాటిని పట్టుకొని తోస్తున్నటువంటి టైంలోనే పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు తాకగానే ఒక్కసారిగా షాక్ వచ్చింది. దాంతో ఎవరైతే పట్టుకొని ఉన్నారో, బలంగా పట్టుకొని తోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఒక్కసారిగా విద్యుత్ షాక్ రావడంతో కింద పడిపోయారు. ఎవరైతే వాళ్లకు టచ్ చేసుకొని ఉన్నారో, వాళ్ళని ఆనుకొని ఉన్నారో వాళ్ళు ఒకసారిగా ఎగిరిపడ్డారు. మొత్తం ఈ స్పాట్లోనే 5 మంది చనిపోయారు. రథం కింది దాకా పడిపోయారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఎప్పుడైతే పైన విద్యుత్ తీగలు తాకాయో వెంటనే పైనుంచి స్పార్క్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదని చెప్తున్నారు. ఎవరైతే కింద పడిపోయి ఉన్నారో వాళ్ళని వెంటనే పక్కకు లాగారు. షట్టర్ల కిందికి తీసుకొని వెళ్ళి సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 5గురు చనిపోయారు. సో ప్రస్తుతం మనతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇది పైన ఉన్నటువంటి ఆ వైర్ తాగగానే పడిపోయారు. ఏమైందంటే దీనికంటే ముందు దీన్ని లాగే ఒక జీప్ ఉందండి. ఆ జీపు ఒక 20 మీటర్ల ముందర ఆగిపోయింది. అది ఆగిపోతే వీళ్ళు ఏం చేశారంటే అంత ముందు ఉంటుండే, ఇది విగ్రహం ముందు కదా, వాళ్ళు ముందున్న వాళ్ళు ఆగిపోయింది కదా అంటే మళ్ళీ దీని పక్కకు రాడ్లు ఏదైతే ఉన్నాయో దీన్ని పట్టుకొని దాన్ని దగ్గరకు వచ్చేసాం కదా లాగుదామంటని దాన్ని తోస్తుంటే ఈ స్పాట్కి వచ్చినప్పుడు ఏదైతే పైన హై టెన్షన్ వైర్ ఉన్న కేబుల్ ఆనుకొని కింద దీనికి ఎప్పుడైతే తగిలిందో ఆ వాటర్ ద్వారానో దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఇమీడియట్గా హెవీ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఇమీడియట్గా వీళ్ళు పట్టుకొని ఉన్నారు కదా, పట్టుకొని అది వదిలేసేసి కింద పడిపోయినారు. అప్పటికే అది హెవీ కొట్టేసే వరకు ఆ వర్షంలో షాక్లో వాళ్ళకు పక్కకున్న వాళ్ళు తోచినంత వరకు అంటే అసలు ఏం జరిగిందో అర్థమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సైడ్ వర్షం కురుస్తుంది, ఇంకొక 2-3 నిమిషాలు అయితే ఈజీగా యాదవ్ సంఘం లోపలికి వెళ్ళిపోయేవాళ్ళండి. ఆ జీప్ ఉంటే వీళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ముందర ఉండేవాళ్ళు. ఆ జీప్ ఎప్పుడైతే ఆగిపోయింది కాబట్టి వీళ్ళు తోయడానికి కావాల్సి వచ్చింది కాబట్టి తోస్తున్నారు అంతే. లేకపోతే ఒక 5 నిమిషాలు అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఆ కేబుల్ తీసేశారు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అది ఉన్నారన్న ఆ టైంలో అంటే అందరం ఉన్నాం కానీ భయం అయిపోయి మేము వెళ్ళిపోయినాము అప్పటికే వెళ్ళిపోయినాం. కానీ ఇక ఒకరొకరు పడిపోతుంటే దాన్ని చూసి వెళ్ళిపోయారు, దూరం అయిపోయారు ఇక అందరూ కరెంట్ షాట్ వల్ల అని చెప్పేసి.
సో ఈ రథం ఎప్పుడైతే వీళ్ళు స్థానికులు అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారం ఈ పైన ఉన్నటువంటి భాగం ఆ పైవైపు చూస్తున్నటువంటి విద్యుత్ తీగలు తాకడంతో ఒక్కసారిగా షాక్ వచ్చిందని చెప్తున్నారు. సో వెనక ఎప్పుడైతే మనం చూస్తున్నటువంటి ఈ రథం వెనకనే ఆ జీప్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ మనం చూస్తున్నటువంటి ఆ జీప్ ఏదైతే ఉందో ఆ జీప్ ద్వారానే లాక్కుంటూ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఆ జీప్ మొరాయించిందో దాన్ని అక్కడే ఆపివేశారు. అందరూ చేతులతో తోసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. ఈ రథాన్ని కూడా మనం క్లియర్గా చూస్తే విగ్రహం అంతా కూడా వేరే మెటల్తో తయారు చేసింది అయి ఉన్నా కూడా కింది భాగం అంతా కూడా ఇనుపతో తయారు చేసింది అయి ఉంది. సో దీన్ని ఎప్పుడైతే ఇలా టచ్ చేస్తూ వాళ్ళు తోసే ప్రయత్నం చేశారో ఇలా తోస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా షాక్ తగలడం, వెంటనే ఎవరైతే బలంగా దీన్ని పట్టుకొని తోస్తూ ప్రయత్నం చేశారో వాళ్ళకు మాత్రం ఎక్కువ స్థాయిలో విద్యుత్ షాక్ తగిలింది. వాళ్ళే ఒక్కసారిగా రథం కిందికి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎవరైతే దీన్ని పట్టుకోకుండా ఈ పక్క భాగాలు లేకపోతే ఇనుపవి కాకుండా మిగతా భాగాలు పట్టుకొని ఉన్నారో వాళ్ళకు మాత్రం స్వల్పంగా గాయపడ్డారు, వాళ్ళు ఎగిరిపడ్డారు. ఎవరైతే ఇంకా బలంగా అంటే ముందు వైపు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లక్కీ ఏంటంటే ఇందులో పైన ఒక పూజారి కూడా నిల్చొని ఉండి విగ్రహాన్ని పట్టుకొని ఉన్నాడు. తనకు ఏం కాలేదు, అంటే తను విగ్రహాన్ని పట్టుకొని ఉన్నా కూడా అదంతా మెటల్ భాగం అవడంతో తనకు ఎలాంటి కనీసం విద్యుత్ షాక్ తగలకుండా చిన్న గాయాలు కూడా అవ్వకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అంటే ఎవరైతే దీన్ని పట్టుకొని ఉన్నారో మొత్తంగా ఇనుప భాగాన్ని బలంగా పట్టుకొని తోసే ప్రయత్నం చేశారో వాళ్ళు మాత్రం ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూస్తే అక్కడ ఉన్నటువంటి జిప్సీని కూడా ఇక్కడే ఉంచారు. ఆ జీప్ నుంచి రథాన్ని లాగే ప్రయత్నం చేశారు. 9 గంటలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర అప్ టు 12:30 ఆ టైం వరకు కూడా కొనసాగింది. మనం ఇక్కడ ఆగిపోయినటువంటి జీప్ ఏదైతే ఉందో ఆ భాగంలోనే ఆగిపోయింది. అక్కడి నుంచి కొద్ది దూరం అంటే ఒక 10 నుంచి 15 అడుగుల దూరం వరకు వాళ్ళు బలంగా తోసుకొని వచ్చి ఉంటారు. ఇంకొక 200 అడుగుల దూరం వరకు వెళ్ళుంటే అంటే మరొక 3 నుంచి 4 నిమిషాల్లోనే ఈజీగా యాదవ సంఘం లోపలికి చేరుకుంటారు. ఒకవేళ జీప్ మొరాయించకపోయినా అది పాడవకపోయినా కూడా మరొక 5 నిమిషాల్లో పూర్తిగా శోభాయాత్ర ముగిసేది, అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఒకేసారిగా జీప్ మొరాయించడం, వెంటనే వీళ్ళు ముందుకు కదలాలి, అప్పటికే లేట్ అయిందనే ఉద్దేశంతో చేతులతో లాగే ప్రయత్నం చేయడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నటువంటి ప్రకారం ఈ విద్యుత్ తీగలు చాలా రోజులుగా కిందికి వేలాడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో వినాయక చవితి కూడా స్టార్ట్ అవుతుంది. వినాయక విగ్రహాలను తీసుకొచ్చే టైం కూడా వచ్చింది. విగ్రహాలకు తాకుతున్నాయి ప్రతి ఇయర్ కూడా. వీటిని తొలగించాలని చెప్పినా కూడా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తున్నారు. సో ఈ విద్యుత్ తీగలు ఇంత కిందికి వేలాడుతూ ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఎన్నోసార్లు మేము చెప్పాం వినాయక చవితి ఉత్సవాలప్పుడు కానీ వినాయక నిమజ్జనం టైంలో కూడా విద్యుత్ తీగల వల్ల ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు నిర్వహించినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ముగింపు వేడుకల్లో కూడా ఈ విద్యుత్ తీగల కారణంగానే ప్రమాదం చోటు చేసుకుంది. శ్రావణ్.